కొమరం భీం జిల్లా బాబాసాగర్ గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలి బూడిదైంది. ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దగ్ధమైన పత్తి విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. కొమరం భీం జిల్లా బాబాసాగర్ గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలి దగ్ధమైంది. ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. దగ్ధమైన పత్తి విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బాబాసాగర్ గ్రామ గుర్లే ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఒక 40 క్వింటాల పత్తి ఉండే. ఆ పత్తి ఇంట్లోనే ఉన్నది. అతను ఏదో పని నిమిత్తంలో బయటికి వెళ్ళారు. ఆ కరెంటు పోల్లు తీగ అది ఏంటంటే దాంతో ఏం సర్క్యూట్ అయిందో దానివల్లనే అది దాని పత్తి అంటుకొని ఆ పత్తి మొత్తానికి కాలిపోవడం జరిగింది. ఆ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఎంబడే ఈ ప్రభుత్వము ఈ గవర్నమెంట్ ఎవరైతే మన కరెంటు శాఖ వాళ్ళలో అలా మంచి దాంతో లేకనే కరెంట్ తీగ కరెక్ట్ లేకనే ఆ తీగ దాన్ని సర్క్యూట్ అయ్యి మొత్తానికి తీగతోని అంటుకొని మొత్తం పత్తి కాలిపోవడం జరిగింది. దానికి ఈ కుర్లే ప్రభాకర్కు మంచి న్యాయం చేయాలని మా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఎంబడే స్పందించి ఆ నష్టాన్ని భరించాలని గవర్నమెంటే కోరుకుంటున్నాం.